శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మరికొద్ది రోజుల్లో నేను చెప్తున్నటువంటి రాసుల సంపాదన పెరిగి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. అవునండి, ఈ అదృష్ట యోగం అన్నది కూడా కొద్ది రోజులు ఉన్నాయి, ఇంకా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు పాజిటివ్ ఎనర్జీగా మారబోతున్నాయి. అసలు ఏంటి, అసలు ఈ వేళా విశేషం ఏంటి? అసలు ఎందుకు ఈ కుంభరాశి వారు, మీనరాశి వారు, మేషరాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితిగతులు మార్పు చెంది వాళ్ళు ఉన్నతంగా జీవించడానికి అవకాశాలు ఎలా కల్పిస్తున్నాడు ఆ భగవంతుడు? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మనకు 12 రాశులు ఉన్నాయి, 12 నదులు, 12 రాశులు, మనకు ఈ యొక్క 9 గ్రహాలు. అయితే మనకు ఉన్నటువంటి గ్రహాలలో గురుడు ఎప్పుడైనా కూడా ఒక్కొక్క రాశిని 365 రోజులు ఉన్నటువంటి సంచారం చేసినటువంటి గురుడు మనకు ప్రత్యేకంగా మనకు వేరే రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ 12 రోజులు 12 పుష్కరాలుగా మనం తెలుసుకుంటాం. అయితే దీనికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఇచ్చాడు ఆ భగవంతుడు. ఎందుకంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ పుష్కరాలు స్టార్ట్ అయిన రోజు నుండి కరెక్ట్గా 6 సంవత్సరాలు అమృత గడియలు, 6 సంవత్సరాలు అమృత గడియలు. 6 సంవత్సరాల మీరు సంపాదించాలి, పక్కకేయాలి, దాన్ని అదృష్టంగా దాన్ని కాపాడుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు కొన్ని మన భారతదేశంలో కానీ వేరే వేరే దేశాలలో కానీ కొంతమంది వ్యవసాయదారులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు ఎక్కువగా మంచు పడుతున్నటువంటి ప్రదేశాలలో ఏం చేస్తారంటే ఒక 6 నెలలు వ్యవసాయం అనేది ఏం చేయరండి. వాళ్ళు వ్యవసాయం ఏం చేయరు, ఎందుకంటే ఎక్కువ మంచు కురుస్తుంది కాబట్టి ఇంకా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఆ మంచు కురువని టైం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో వాళ్ళు పంటలు వేస్తారు. పంటలు వేసి ఆ పంటను మంచిగా చక్కగా తీసుకొని వాళ్ళకు తినడానికి మళ్ళీ 6 నెలలు ఉంచుకోవడానికి ఆ పంటను అలాగే కొంత ఉంచుకొని మిగతాది అమ్మేస్తారు. అంతేనండి. తర్వాత ఆ మంచు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇక వాళ్ళ ఇంట్లో బయట నుంచి పని చేయలేరు కాబట్టి అదే తినడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా కొన్ని ప్రదేశాలలో ఉంటాయి. అలాగా మనకు పుష్కర సమయం కూడా అలాగే ఉంటుందండి. పుష్కర సమయం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అంటే సిల్లిగా చెప్తున్నానండి, ఇది ఒక సిల్లి ఆన్సర్ అనుకోండి, క్వశ్చన్ అనుకోండి. ఎలా ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటాం హెయిర్, అది కొద్ది రోజులకు అది పెరుగుతుంది. అప్పటి వరకు మనం దాని వైపు కూడా చూడడం. ఇంకొక నెల 15 రోజుల్లో 2 నెలలు ఉందనుకుంటే ఆ కటింగ్ చేయడం, ఇంకా దాని వైపు చూడడం. మళ్ళీ ఆ 2 నెలల తర్వాత ఆ కటింగ్ పెరుగుతుందండి, పెరుగుతూ వస్తుంది అన్నట్టు. అప్పుడు మనం అందవిహీనంగా కనిపిస్తాం. అంటే ఎక్కువగా గడ్డం కటింగ్ ఇట్లా పెరిగే వరకు ఆ టైం పెరుగుతుంది. అంటే ఒక టైంలో మనం కటింగ్ చేసుకున్నాం అనుకుంటే కొద్ది రోజులు మన మంచిగా ఉంటుంది, ఒక 2 నెలలు బాగుంటుంది. ఆ 2 నెలల తర్వాత ఏముంటుందంటే హెయిర్ పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ గడ్డం, మీసాలు ఇవన్నీ కూడా టోటల్గా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాటిని కట్ చేసుకుంటాం మనం, అంటే మళ్ళీ కొద్ది రోజులు. అలాగా పుష్కర కాలం కూడా మంచి చెడు అనేది కూడా ఉంటుంది. పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, పుష్కరాలు స్టార్ట్ అయినాక ఒక 6 సంవత్సరాలు అమృత గడియలు, అంటే ఆ టైంలో మనం బాగా సంపాదించుకోవాలి. అప్పుడు మనకు అన్ని కలిసి వస్తాయి. అప్పుడు మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, చదువులో ఉన్నా, విదేశాలకు వెళ్ళినా ఏదైనా 4 పైసలు సంపాదించగలుగుతాం. అలాగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఇప్పుడు చూడండి, కుంభరాశి వారికి సింధు నది పుష్కరాలు మొదలయ్యాయి. అక్కడ నుండి మనం లెక్క కట్టుకోండి, కుంభరాశి నుండి సింధు నది పుష్కరాలు. ఒకటి కుంభరాశిలోకి అడుగు పెట్టినప్పుడు 1 సంవత్సరం, తర్వాత మీనరాశి 2, మేషం, వృషభం అండ్ మిథునం. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే కుంభరాశి వారికి సంవత్సరం మనకు పుష్కరాలు ఏదైతే సంవత్సరం స్టార్ట్ అయినాయో అక్కడ నుండి ఒక 6 గదులు ముందుకు వెళ్ళండి. ఇట్లా అంటే కుంభం నుండి మీనం, మీనం నుండి మేషం, మేషం నుండి వృషభం. అంటే ఇక్కడ మనం గమనించండి, మనకు కేవలం కర్కాటక రాశి వరకు మాత్రమే వాళ్ళకు మంచి రోజులు కుంభరాశి వారికి నడుస్తాయి. అంటే ఇప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయండి? ఇంకా ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు గురుడు, వృషభం నుండి మిథునకు రావాలి 2వ సంవత్సరం, 2 నుండి మళ్ళీ కరెక్ట్, అంటే కరెక్ట్గా 3 సంవత్సరాలు ఉంది ఇంకా టైం దీనికి. ఎవరికి?
కుంభరాశి వారికి. కుంభరాశి వారికి ఇంకా మంచిగా చక్కగా చూస్తే మినిమం ఇంకొక 2 సంవత్సరాల దానికి ఇంకా తిరుగు ఉండదండి వాళ్ళకు. 2-3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వేసుకోండి. ఇప్పుడు వృషభంలో ఉన్నాడు కాబట్టి వృషభం నుండి మిథునంలో రావాలి, మిథునం నుండి కర్కాటకంలోకి రావాలి. అంటే 6 సంవత్సరాలు కదా. కుంభరాశిలో 1 సంవత్సరం, మీనరాశిలో 1 సంవత్సరం, 2, మేషంలోకి 3, వృషభంలోకి 4, మిథునంలోకి 5, కర్కాటకంలో 6 సంవత్సరాలు మంచి రోజులు. అంటే కర్కాటక రాశి వారికి వచ్చే వరకు వాళ్ళకు మంచి జరుగుతుంది. అంటే ఇంకొక 3 సంవత్సరాలు ఉంటాయి. అందుకే ఈ 3 సంవత్సరాల్లోనే మీరు బాగా సంపాదించుకోవాలి, ఉన్నతంగా జీవించాలి. అవకాశం అంటే మరి కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కదా. మరి ఏలినాటి శని నడుస్తుంది కదా కుంభరాశి వారికి. నడి నెత్తి మీద కూర్చున్నాడు. అందుకే ఈ ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మే కాకుండా జూన్ మాసంలో, మే మాసంలో కంప్లీట్ చేసిన జూన్ 15వ తారీఖున శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. కాబట్టి ఆ శని హోమాన్ని జరిపించుకుంటే రాబోయే రోజులన్నీ మంచిదే. కానీ ఇప్పుడు అమృత గడియల్లోనే ఉన్నారు వీళ్ళు. కుంభరాశి వారు అమృత గడియల్లోనే ఉన్నారు. అంటే వీళ్ళకి మంచి టైం అనేది స్టార్ట్ అయింది, బాగానే ఉన్నారు, లైఫ్ బాగుంటుంది. ఈ 3 సంవత్సరాలు కూడా బాగా సంపాదించడానికి ఇక్కడ శని ప్రభావం ఉన్నప్పుడు మనం సంపాదించలేమండి. అందుకే ఆ శని ప్రభావాన్ని తగ్గించడానికి మనం శని హోమం ద్వారానే మనకు మంచి మేలు జరుగుతుంది. మీరు వీలైతే కుంభరాశి వారు శని హోమం జరిపించుకోండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదండి. జస్ట్ మీ గోత్రనామాలు, మీ యొక్క పేరు మాకు పంపించినట్టయితే నేను శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మంచి మేలు జరుగుతుంది మీకు. ఇంకా మీకు ఏ సమస్య ఉండదండి. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగం దొరకడం, వ్యాపారంలో మంచి లాభాలు రావడం, విదేశీ ప్రయాణాలు చేసుకున్నటువంటి వారి కళ నెరవేరడం, సొంత గృహ నిర్మాణం నిర్మించుకోవాలన్నా మీకు సాధ్యమవుతుంది. వాహనాలు కొనుక్కోవాలన్నా, వ్యాపారాలలో అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు మీకు అమృత గడియలు నడుస్తున్నాయి కాబట్టి మీకు మంచి జరిగే అవకాశం. అందుకే దీనికంటే ముందు ఈ శని హోమాన్ని కనుక మనం జరిపించుకుంటే ఆ శని ప్రభావం రాబోయే 30 సంవత్సరాలు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్, సమస్యలను తెచ్చిపెట్టవు. కాబట్టి శని హోమం జరిపించుకుంటే మీకు చాలా చాలా మేలు జరుగుతుందండి. తర్వాత మీనరాశి వారికి. ఇప్పుడు మీనరాశి వారికి అంటే మనకు ప్రాణహిత నది పుష్కరాలు మొదలయ్యాయి. అక్కడి నుండి 6 సంవత్సరాలండి. అక్కడి నుండి 6 సంవత్సరాలు మీకు తిరుగు ఉండదు. మీనరాశి వారికి అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 అంటే కర్కాటక అంటే సింహరాశి వరకు. అంటే దాదాపు ఒక 4 సంవత్సరాలు మీనరాశి వారికి మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. 4 ఇయర్స్ ఇంకా మీకు చాలా అమృత గడియల్లోనే ఉన్నారు. ఆ 4 ఇయర్స్ కంప్లీట్ అయితే మళ్ళీ మీకు నెగిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి అందులో మీనరాశి వారికి అంటే మళ్ళీ మనకు ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది. ఏలినాటి శనికి మీకు తెలుసు కదా, నేను చెప్పింది మీకు శని హోమం అనేది కూడా జరిపించుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. అందులో భాగంగా ఈ 4 సంవత్సరాలలో మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఫస్ట్ మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి, రాశి నక్షత్ర లగ్నాన్ని బట్టి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి. మీ పేరుని మంచి సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్టయితే చాలా మేలు జరుగుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీ పేరు బలాన్ని పెంచుకొని నేను చెప్పినటువంటి కోర్సు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ బాగుపడతారండి. బాగుపడకుండా మాత్రం అసలు ఉండదు. ఖచ్చితంగా బాగుపడతారు. ఇకపోతే మేషరాశి వారికి ఏమైందండి, గంగానది పుష్కరాలు మొదలయ్యాయి. అంటే గంగానది పుష్కరాలు స్టార్ట్ అయినా ఇంకా 6 సంవత్సరాలు గడవలేదు. ఇంకా మేషరాశిలోకి గురువుడు అడుగు పెడితే ఏ నది పుష్కరాలు వస్తాయంటే గంగానది పుష్కరాలు అయితే వస్తాయి. ఆ గంగానది పుష్కరాలు మొదలైన నుండి 6 సంవత్సరాలు 6 ఇయర్స్ బాగుంటుంది. అంటే మేషరాశి వారికి గురువుడు మేషంలో నుండి వృషభంలోకి మొన్ననే వచ్చాడు. అంటే సుమారుగా 5 సంవత్సరాలు రాజయోగం వీళ్ళకి. 5 ఇయర్స్ అంటే దాదాపుగా మనకు సింహరాశిలోకి వచ్చే వరకు గురుడు వాళ్ళకు తిరుగులేదండి. సింహరాశిలో నుండి కన్యారాశిలోకి వచ్చినప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. అందుకే కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళు జాక్పాట్ కొడతారు. అంటే వీటికి అమృత గడియలు స్టార్ట్ అయ్యాయి. అమృత గడియలు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరగకపోతే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాడి పేరు.
వారి పేరులో ఏదైనా నెగిటివ్ సంఖ్యాబలం కనుక ఉన్నట్టయితే వారు ఎంత కష్టపడి పనిచేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ నెగిటివ్ సంఖ్యాబలాన్ని కనుక మనం క్లియర్ చేసుకోగలిగితే చాలా వరకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.